హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసావ టీవీకి అయితే స్వాగతం. అయితే ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్. మరి WPLలో మరి మ్యాచ్ నెంబర్ 2. మరి ఈ మ్యాచ్ అనేది బెంగళూరు వర్సెస్ యూపీ. ఇక్కడ హోమ్ గ్రౌండ్ అయిన బెంగళూరులోనైతే జరుగుతుంది. అయితే ఇక్కడ హోమ్ టౌన్ అడ్వాంటేజ్ అనేది ఇక్కడైతే బెంగళూరుకి అయితే ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. ఎక్కడంటే బెంగళూరులోనే జరుగుతుంది. సేమ్ పిచ్. ఎవరితో టాస్ వస్తున్న వాళ్ళైతే ఫీలింగ్ అనేది ఎంచుకుని కొంచెం బ్యాటింగ్ అనేది కట్టడి అనేది చేస్తే చాలా మంచిది. 170 కానీ 180 190 కానీ వచ్చిందంటే చాలా కష్టంగా మారిపోయే ఛాన్స్ ఎక్కువగా మనకి కనిపిస్తుంది. ఇలా చూసుకున్నా సరే హెడ్ చూసుకున్నా 2 మ్యాచ్లో తరపున ఒక మ్యాచ్ బెంగళూరుకి అయితే, ఒక మ్యాచ్ అయితే యూపీకి అయితే దగ్గరగా మరి అయితే ఈ హెడ్స్ అయితే ఉన్నాయి, సమానంగా అయితే ఉన్నాయి. బల చూసుకున్న ఈక్వల్గా ఛాన్స్ అయితే ఉన్నాయి. కానీ ఒకటి మరి ఈ పిచ్ అనేది ఎలా స్పందిస్తుంది అనేది అంటే ఖచ్చితంగా సరే టాస్ మీద ఆధారపడి ఉందనేది మనం అయితే చెప్పాలి. ఎవరైతే టాస్ చేస్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా సరే ఒక బిగ్ టార్గెట్గా వెళ్ళే ఛాన్స్ ఉందనేది నాకైతే మరి అనిపిస్తుంది. ఎలా ఏమిటి అనేది చూడాలి. బలకి అయితే మనమైతే వెళ్ళిపోయే ముందు మన వీడియోకి అయితే 100 లైక్స్ అనేది ఇవ్వండి. మరి అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మరి బలబాలు చూసుకున్న ఆర్సీబీ అయితే మరి మందాన కెప్టెన్ వెరీ ఇంట్రెస్టింగ్. మరి ఎలా ఉండబోతుంది ఏంటని చూడాలి. ఫస్ట్ మ్యాచ్ మరి రాయ్ మంచి వికెట్ కీపర్గా మనం చెప్పాలి. చాలా కీలకమైన వ్యక్తులుగా మనం చెప్పాలి. తర్వాత పటేల్ కానీ శోభనా కానీ వీళ్ళందరూ కూడా బ్యాట్స్మెన్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అనే చెప్పచ్చు. వెరీ ఇంట్రెస్టింగ్ ఆల్రౌండర్స్ ప్రదర్శన అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉందనేది మనం చెప్పాలి. ఆస్ట్రేలియన్ ప్లేయర్ వెరీ ఇంట్రెస్టింగ్ అనే మరి అనేది అయితే నాకైతే మరి అనిపిస్తుంది. మరి ఇలా చూసుకున్నా సరే ఇంపార్టెంట్ 6 ప్లేయర్స్ అయితే వెరీ ఇంట్రెస్టింగ్ అని మనం చెప్పాలి. వీళ్ళు మాత్రం విజృంభించారు అంటే ఆర్సీబీకి అయితే తిరిగి లేదు అనేది అయితే మనం అయితే చెప్పాలి. అయితే ఇక్కడ యూపీ వచ్చేస్తే మాత్రం శర్మ కానీ ఆటపట్టు కానీ వెరీ ఇంట్రెస్టింగ్ అనే ఉన్నారని చెప్పొచ్చు. ఆటపట్టు అయితే శ్రీలంకన్ ప్లేయర్, చాలా కీలకమైన ప్లేయర్గా మనం చెప్పాలి. ఎందుకంటే మంచి బ్యాట్స్మెన్స్ కానీ ఇటు బౌలింగ్ కానీ మంచి స్కిల్స్ ఉండే ఛాన్స్ ఉంది వీళ్ళకైతే. హారిస్ కానీ మరి గైక్వాడ్ కానీ వెరీ ఇంట్రెస్టింగ్ అనే బౌలింగ్ కానీ మరి అటు బ్యాట్స్మెన్స్ కానీ వెరీ ఇంట్రెస్టింగ్ అనే మనం వచ్చి చేయగలరని చెప్పొచ్చు. కెప్టెన్సీ వెరీ ఇంట్రెస్టింగ్ అనే మనం చెప్పాలి. ఠాగూర్ అయితే వెరీ ఇంట్రెస్టింగ్ అనే మరి బౌలింగ్ కూడా చేయగలని చెప్పాలి. ఫాస్ట్ బౌలర్ మరి ఎలా విజృంభిస్తారు ఏమిటి అనేది అయితే మనం అయితే చూడాలి. ఇక్కడైతే కొంచెం ఈక్వల్గా ఉండే ఛాన్స్ అనేది ఉందనేది మనం చెప్పచ్చు. అటు బౌలింగ్ కానీ ఇటు స్పిన్నర్స్ కానీ చాలా ఈక్వల్ రేషన్గా మనం అయితే చెప్పాలి. బలబాలలో చూసుకున్నా మరి ఈక్వల్గా ఛాన్స్ ఎక్కువ మరి ఉందనేది మనం అయితే చెప్పాలి. నాకు తెలిసినంత వరకు కూడా ఆర్సీబీ ఎక్కువగా విజయం సాధిస్తుందేమో అనేది నాకు అనిపిస్తుంది. మరి డిఫెన్స్ ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అవుతుంది. మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్తో మీ వాట్సాప్లో మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మీ సైనింగ్ ఆఫ్. బాయ్.